హలో అందరికీ వెల్కమ్ టు హసీనా లాక్స్ అండి. టుడే చిన్న పక్కిల చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వీటిని మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన అనేది ఉండదు. కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి మంచిగా సోప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని బాగా ఫ్రై అయినాక పెద్ద ఆనియన్ ఫ్రై చేసుకొని కరివేపాకు టమోటా ముక్కలు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా సోప్ చేసి పెట్టుకున్న ఫిష్ అనేది వేసుకొని అవి కూడా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత మనం 25 గ్రామ్స్ చింతపండుని పీల్ చేసుకొని వేసుకొని ఆ రసాన్ని కూడా అందులో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గుత్తి వంకాయ కర్రీలోకి మనం వేసుకుంటాం కదా, అలా వంకాయలు వేసేసుకోవాలి. అవి బాగా ఉడికేలోపు ఇప్పుడు మనం చేపల కర్రీలోకి ఇది పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కొన్ని మిరియాలు కొంచెం ధనియాలు వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకొని ఆ పొడిని మనం ఇందులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. నేను మామిడికాయ ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఈ కర్రీలో మనకి టేస్ట్గా రావాలంటే మామిడికాయ ముక్కలు వేయాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీరు కూడా మామిడికాయ ముక్కలు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పక్కిల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.